విజయవాడ నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు ఇతర పోలింగ్ సామాగ్రి తరలించారు. ఉదయం నుంచి ఆర్వోల ఆధ్వర్యంలో సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఈవీఎంలు ఇతర పోలింగ్ సామాగ్రిని అధికారులు అప్పగించారు. పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. ఎన్నికల సామాగ్రి తరలింపు ప్రక్రియ ప్రస్తుతం ప్రారంభమైంది. ప్రస్తుతం మనం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు బస్సుల్లో మొత్తం కూడా ఎన్నికల సామాగ్రిని ఏదైతే అధికారుల చేత మొత్తం కూడా తరలిస్తున్నటువంటి విజువల్స్ చూడొచ్చు. ప్రస్తుతం ఏదైతే బస్సుకు సంబంధించి సెంట్రల్ నియోజకవర్గం బస్సుకు సంబంధించి సెక్టార్ 108, 109, 174, 175, 176 అండ్ 177 అంటే పోలింగ్ బూతులకు సంబంధించి మొత్తం సామాగ్రి మొత్తం కూడా తరలిస్తున్నారు. మొత్తం కూడా చూడొచ్చు అధికారులతో పాటు మొత్తం కూడా పోలీసు సిబ్బందులు కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం కూడా అన్ని ఇక్కడ తరలిస్తున్నటువంటి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే మొత్తం కూడా ఏదైతే ఈవీఎం కిట్లకు సంబంధించి మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో ఏదైతే మొత్తం వీటికి సంబంధించి. ఎందుకంటే ఇప్పటికే అధికారులకు పూర్తి శిక్షణ తరగతులు ఇవ్వడం జరిగింది. ఎన్నికలు ఏ విధంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించే విధంగా కూడా గైడ్లైన్స్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇదంతా కూడా ఏదైతే ఈవీఎం స్లిప్పులతో పాటు ఏదైతే ఓటర్ లిస్టుకి సంబంధించి మొత్తం ఈవీఎం ప్యాడ్లకు సంబంధించి కూడా మొత్తం కూడా వీళ్ళు చేసి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి పూర్తిగా అవగాహన కల్పించిన తర్వాత ఐజీఎంసీ స్టేడియం నుంచి ప్రస్తుతం అయితే తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మీరందరూ కూడా ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రస్తుతం రిపోర్ట్ చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఏదైతే మిగతాకి సంబంధించి కూడా ఒకవైపు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 16 నియోజకవర్గాలు, అందులో దాదాపు 2 పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి కూడా మొత్తం ఇప్పటికే ప్రక్రియ అయితే వేగవంతం అవుతుంది. ఆయా కేంద్రాల నుంచి మొత్తం కూడా ఎన్నికల సామాగ్రి కూడా తరలిస్తున్నటువంటి విజువల్స్లో కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. ఒకవైపు ఎన్టీఆర్ జిల్లాకు చూసుకుంటే కనుక దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాంతోపాటు ఒక పార్లమెంట్కి సంబంధించి మొత్తం కూడా ఇప్పటికే ఎన్నికల సామాగ్రి ప్రక్రియ తరలింపు వేగవంతం అవుతుంది. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే కృష్ణా జిల్లాకు సంబంధించి ప్రధానంగా మొత్తం 1728 పోలింగ్ బూతులు ఉన్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 15,39,460 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 7,46,000, స్త్రీలు 7,93,000 మంది. మొత్తం ఆయా నియోజకవర్గాల వారీగా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేయించింది. మరొకవైపు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మొత్తం ఎన్టీఆర్ జిల్లాకు కూడా ప్రశాంత వాతావరణం నిర్వహించే విధంగా కూడా ఇప్పటికే సమస్యాత్మక కేంద్రాలను కూడా గుర్తించడం జరిగింది. ఆయా కేంద్రాల్లో కూడా పోలీసు సిబ్బందిని కూడా అత్యాధునిక లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నటువంటి విజువల్స్లో కూడా ప్రస్తుతం మొత్తం అక్కడ ఆ కేంద్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. అయితే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి దాదాపు 1792 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే దాంతోపాటు 319 లొకేషన్ సెన్సిటివ్గా 267 లా అండ్ ఆర్డర్ క్రిటికల్గా ఉన్నట్లు కూడా ఇప్పటికీ గుర్తించడం జరిగింది. అంటే 267 కేంద్రాలు వెబ్కాస్టింగ్ చేస్తున్నామంటే కూడా జిల్లా కలెక్టర్ ఢిల్లీలో ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దాదాపు 7,000 పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు కూడా చెప్తున్నారు. మరి 14,000 మంది ఎన్నికల సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటున్నట్లు కూడా కలెక్టర్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఏదైతే ఐజీఎంసీ స్టేడియంలో వాళ్ళకి పూర్తిగా అవగాహన కల్పించిన తర్వాత కంట్రోల్ యూనిట్ మొత్తం కూడా అప్పచేయడం జరిగింది. అంతే బ్యాలెట్ యూనిట్తో పాటు వీవీ ప్యాడ్లతో కూడా మొత్తం ఏవైతే అందజేయడం జరిగింది. ఆ పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లిన తర్వాత అక్కడ మరొకసారి, ఎందుకంటే రేపు ఉదయం 5:45 మాకు డ్రిల్ నిర్వహిస్తారు. దాని తర్వాత 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అయితే నమోదుగా ఉంది. ఏది ఇప్పటికే పోలీసు సిబ్బందిని అలర్ట్ చేయడం జరిగింది. అధికారులకు కూడా తగు గైడ్లైన్ జారీ చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా కూడా తగు అత్యాధునిక లేటెస్ట్ టెక్నాలజీగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా యంత్రాంగం అయితే పూర్తిగా నిమగ్నమైందని చెప్పొచ్చు. వీరపత్రం రాఘవతో నరసింహారెడ్డి టీవీ, విజయవాడ.